ద లార్డ్. లేవియకాండం 7వ అధ్యాయం. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాని గూర్చిన విధి ఏదనగా, దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. దానిలో నుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను, దాని ఆంత్రములలో క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులను, డొక్కల పైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీద క్రొవ్వును, కలేజముల మీది వపను తీసి దానినంతయు అర్పింపవలను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠము మీద వాటిని దహింపవలను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములలో దాన్ని తినవలను. పాప పరిహారార్థ బలిగూర్చి గాని అపరాధ పరిహారార్థ బలిగూర్చి గాని విధి ఒక్కటే. ఆ బలిద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది, అది అతని దగును. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే గాని పెనము మీదనే గాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిసినదే గాని పొడిదే గాని మీ నైవేద్యములన్నింటినీ అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలను. ఒకడు యెహోవాకు అర్పించవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞత అర్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞత అర్పణ రూపమైన బలి కాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞత బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలను. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్టార్పణగా అర్పింపవలను. అది సమాధాన బలిపశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతని దగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞత బలిపశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలను. దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాని నర్పించినాడే తినవలను. మిగిలినది మరునాడు తినవచ్చును. 3వ నాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలను. ఒకడు తన సమాధాన బలిపశువు మాంసములో కొంచెమైనను 3వ నాడు తినిన ఎడల అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయము. దాని తినువాడు తన దోష శిక్షను భరించును. అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు. అగ్నితో దానిని కాల్చివేయవలను. మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును. కాని ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను తినిన ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఎవడు మనుష్యుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన పశువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసమును తినునో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనుము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును, చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగింపవచ్చును గాని దాని నేమాత్రమును తినకూడదు. ఏలైనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించే జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాస స్థలములలో తినకూడదు.
ఎవడు రక్తము తిననో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చినో వాడు ఆ ద్రవ్యములలో తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోర మీద క్రొవ్వును తేవలను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలను. యాజకుడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహింపవలను. గాని బోర అహరోనుకును అతని సంతతి వారికిని చెందును. సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బనియ్యవలను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడి జబ్బ వానిదగును. ఏలయనగా ఇశ్రాయేలీయుల యొద్ద నుండి అనగా నారి సమాధాన బలి ద్రవ్యములో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చెప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికిని ఇచ్చియున్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికిని కలిగెను. వీటిని ఇశ్రాయేలీయులు వారికియ్యవలనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్టార్పణమును గూర్చియు సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసుకుని రావలనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగుననే ఆజ్ఞాపించెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లేవియకాండం 7వ అధ్యాయం ఎక్స్ప్లనేషన్. దేవుడు ఇంత కఠినమైన వాడా? అవును, కఠినమైన వాడే. బిడ్డలు చెడ్డ మార్గంలో వెళ్తుంటే అది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పే తండ్రి కఠినుడు అయితే నా దేవుడు అలాంటి కఠినమైన మంచి తండ్రి వంటి వాడే. ఈ అధ్యాయంలో చెప్పబడినట్లు దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్యము ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఇలా ఏ బలి అయినా పాపం తొలగించడానికే దేవుడు నియమించిన విధి. తన బిడ్డలు నరకములో పడకుండా ఉండాలి అంటే ఏమేం చేయవద్దో దేవుడు చెప్పాడు. కొత్త నిబంధనలో కూడా నరహత్య చేయవద్దు, పరులది ఆశించవద్దు, వ్యభిచారము చేయవద్దు అని ఇలా ఎన్నో విషయాలు చేయవద్దు అని దేవుడు చెప్పాడు. ఆయన ఏదైనా చేయవద్దు అన్నాడు అంటే దాని అర్థం అది ఖచ్చితంగా చేయవద్దు అనే. కాబట్టి నా సహోదరుడా, దేవుడు చేయొద్దు అని చెప్పినా కూడా ఇంకా కొన్ని విషయాలు చేస్తున్నావా? అయితే ఒప్పుకొని విడిచిపెట్టు, ఆయన నిన్ను దీవిస్తాడు. లేవియకాండం చదువుతున్నప్పుడు ఈ బలులు ఇవన్నీ ఏంటి అని అనిపిస్తుంది. నా సహోదరుడా, ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు బైబిల్లో ఏ ఒక్క పదాన్ని కూడా వ్యర్థంగా వ్రాయించలేదు. దేవుని వాక్యం పట్ల మీకున్న ప్రేమను బట్టి సంతోషిస్తున్నాను. దేవుడు మిమ్మను బహుగా దీవించునుగాక. ఆమేన్. ధ్యాని